అందరికీ నమస్కారం. కొత్త పింఛన్లకు లైన్ క్లియర్ అనే ఆర్టికల్ గురించి మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా పింఛన్లు అంటే 50 సంవత్సరాలు వయస్సు ఉన్న వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ కింద మనకి ఇచ్చిన డీటెయిల్స్ ఏంటో మనం పూర్తిగా చూద్దాం. 2 లక్షల బోగస్ పింఛన్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రేషన్ కార్డులో మార్పులకు చేర్పులకు అవకాశాన్ని అందించబోతుంది. రాష్ట్రంలో కొత్త పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం లైన్ అయితే క్లియర్ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 65.31 లక్షలు పైగా సామాజిక భద్రత పింఛన్లు ఉండగా తాజాగా మరికొందరు అర్హులకు పింఛన్ మంజూరు చేసినట్లుగా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఉన్న పింఛన్లో బోగస్ పింఛన్దారులను గుర్తించి వారిని వెంటనే తొలగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. సచివాలయాల వారీగా అందిన ఫిర్యాదులతో పాటు ఇతర అంశాల ద్వారా 2 లక్షల పైగా బోగస్ పింఛన్లు ఉన్నట్లు తెలుస్తుంది. వీటన్నిటినీ కూలంకుషంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో రీసర్వే చేసి బోగస్ లబ్ధిదారులను ఏరిపారేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో అర్హత ఉన్న ఇప్పటి వరకు పింఛన్లకు అర్హులు కాని వారిని కూడా అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హయాంలో అర్హత ఉన్న కొందరు లబ్ధిదారులకు అనర్హులుగా ప్రకటించి పింఛన్లు రద్దు చేసినట్లుగా సమాచారం. సో ఇప్పుడు రేషన్ కార్డుల యొక్క మార్పులు చేర్పులకి అవకాశం ఇచ్చి మళ్ళీ పింఛన్ పంపిణీ విధానాన్ని అందరికీ అందేటట్లుగా, అర్హులైన వారికి అందేటట్లుగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. సో ఇదిలా ఉండగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వానికి వేలాది వినతి పత్రాలు అందాయి. అయితే రేషన్ కార్డులను మార్పులను మార్చే యోచనలో ఉన్న ప్రభుత్వం కొత్త కార్డులను మంజూరుకు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఇంకోవైపు మార్పులు చేర్పుల కోసం కూడా వేలాదిగా అర్జీలు అందడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోబోతుంది. కాబట్టి రేషన్ కార్డులో మార్పులను చేర్పులు చేసుకొని అర్హులైన మీకు 50 సంవత్సరాల వృద్ధాప్య పింఛన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీకు అక్టోబర్ నెలలో నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా అలర్ట్గా ఉండి మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.